కేసీఆర్ కిషన్ రెడ్డి ఒక్కటే, అందుకే తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. కాళేశ్వరం నిబంధనల ప్రకారమే జరిగిందన్న ఈటెల, దాన్నే సమర్థించిన కిషన్ రెడ్డి. ఇది ఎవరు? రేవంత్ రెడ్డి చిట్చాట్. అంటే వాళ్ళు ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఆయన రాజకీయం ఆయనది. మోదీ అమిత్ షా మాటలకు భిన్నమైన ఈ ధోరణి దేనికి సంకేతం? ఆ ప్రాజెక్టు పైన 2-3 రోజుల్లో అన్ని విషయాలు చెబుతా. అధిష్టానంతో చర్చ మంత్రివర్గ శాఖలపైన కాదు, కర్ణాటకలో కులగణనపైనే. కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్లో ప్రవేశం లేదు. ఢిల్లీలో విలేకరుల ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు కేసీఆర్ కుటుంబానికి ఇప్పుడు ఆయన అట్లా అనలేదు. ఆయన ఇట్లా అన్నాడు. ఎట్లా? ఆయన అన్నది ఏంటంటే, ఆయన స్ట్రైట్ ఒకటే మాట అన్నాడు. ఇగో, నేనున్నంత వరకు కేసీఆర్ ఫ్యామిలీని కాంగ్రెస్లోకి రానివ్వా. అంటే ఇప్పుడు ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? నేనున్నంత వరకు అంటే మీరు ఉన్నంత వరకు మీరు రానివ్వరు. మీరు కనుక అక్కడి నుంచి వెళ్ళిపోతే రానిచ్చే అవకాశం ఉందా? అంటే మీ ఆలోచన, మీ కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన ఏమైనా డిఫరెంట్గా ఉన్నాయా? లేదు మీరు కాకుండా మిగతా నాయకులంతా ఏమైనా కేసీఆర్తో అటు ఇటుగా కొల్లుడయ్యో లేకపోతే అటు ఇటుగా ఉండి ఏమో చెప్పలేం, నేను పోతే మళ్ళీ వేరే వాళ్ళు వస్తే రానిచ్చే అవకాశం ఉంది అని ఏమైనా చెప్పదలుచుకున్నారా? కేసీఆర్ది తెలంగాణ ద్రోహుల కుటుంబం. దుష్మన్ పరివారానికి కాంగ్రెస్లో జాగా లేదు. వారిది సెల్ఫ్ క్రియేషన్. కవితది ఫ్యామిలీ డ్రామా. ఇప్పుడు ఆమె కూడా దయ్యంగా మారిపోయారా? మోదీ చదివిన బడిలోనే నేను చదివా. మంత్రులకు పనిభారం ఎక్కువైతే తగ్గిస్తా. రాహుల్ది నాది రేర్ కాంబినేషన్. 2 రోజుల్లో కాళేశ్వరంపై ప్రజలకు వివరిస్తా. తెలంగాణ అభివృద్ధిని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు. కేటీఆర్ ఏం చెబితే అదే మాట్లాడతారు. ఏనాడైనా రాష్ట్రం కోసం మోదీ మాట్లాడారా? మీడియాతో చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఇట్లా నిన్న ఆయన మీడియాతో చిట్చాట్లో మాట్లాడిండట. సో రకరకాల అంశాల మీద ఆయన రెస్పాండ్ అయ్యింది. ఢిల్లీలోనే ఉన్నారు ఆయన. అండ్ దాంతోపాటు కేసీఆర్ తన మంత్రివర్గంలో 13 మంది అగ్రవర్ణాల వారికి స్థానం కల్పించి 40% జనాభాకు ప్రాతినిధ్యం వహించే ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కలిపి కేవలం 3 పదవులు ఇచ్చిండు. కానీ మేము ఎస్సీలకు 4 మంత్రి పదవులు ఇచ్చినాం, ఒక స్పీకర్ పదవి ఇచ్చినాం. ఎస్టీలకు ఒక మంత్రి పదవి ఇచ్చినాం, ఒక డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చినాం. రాష్ట్రంలో 29 మంత్రిత్వ శాఖల్లో ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల పదవుల్లో కూడా 80 మంది బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారు. మంత్రివర్గంతో పాటు బ్యూరోక్రసీలో కూడా సామాజిక న్యాయం అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. అండ్ ఇంకొకటి మీరు చేయాల్సింది ఏంటంటే, సరే చేసి ఆయనతో కంపేర్ చేయడం కాదు, జనాభాలో ఎంత ఉంటే వాళ్ళకంత వాటా అన్నారు కదా, కులగణన అదే చెప్తున్నది కదా, సామాజిక న్యాయం అంటే అదే కదా. సో అది ఫాలో అవ్వండి, నెంబర్ 1. నెంబర్ 2, కీలకమైన శాఖలు ఉన్నాయి. హోంశాఖ, రెవెన్యూ శాఖ, ఆర్థిక శాఖ. సరే ఆర్థిక అంటే బట్టి విక్రమార్క ఆయన దళితుడానికి ఇచ్చారు అనుకుందాం. వ్యవసాయ శాఖ, ఇరిగేషను, రోడ్లు, భవనాలు, ఇవన్నీ ఎవరికి ఇచ్చారండి? ఇప్పుడు మీరు చెప్తున్న ఎస్సీ ఎస్టీ బీసీ ఎమ్మెల్యేలకు ఎవరికైనా, ఈ మంత్రులకు ఎవరికైనా ఈ శాఖలు ఇచ్చారా? అటవీ శాఖ, ఇవే కదా. అటవీ శాఖ, దేవాదాయ శాఖ, అవసరమైతే కార్మిక శాఖ. మరి మీరెందుకు రెవెన్యూ మీ దగ్గర ఎందుకు? ముఖ్యమంత్రి మీ దగ్గరనే, రెవెన్యూ మీ దగ్గరనే, ఇంకేమున్నాయి? రోడ్లు భవనాలు మీ దగ్గరనే, ఐటీ మీ దగ్గరనే, ఇండస్ట్రీస్ మీ దగ్గరనే, వ్యవసాయం మీ దగ్గరనే, ఇరిగేషన్ మీ దగ్గరనే. అరే మేజర్ శాఖలన్నీ పెద్ద ఎత్తున ప్రజలకు మేలు చేకూరగలిగే శాఖలన్నీ మీ చేతిలో పెట్టుకుంటారు. ఏదో మిగతా ఇచ్చి అమ్మ దీంట్లో కూడా మరి చూస్తారా? ఎట్లా ఇది ఇచ్చినాం కదా ఏదో ఒక మంత్రి పదం అంటే అట్టెట్లుంటుంది? ప్రతి దాంట్లో ఉంటుంది సామాజిక న్యాయం. ఇక 3 మంత్రులకు కేటాయించారు. 3 మంత్రులకి శాఖలు కేటాయించారు. యాక్చువల్గా ఈ హోంశాఖ ఎవరికి ఇస్తారో అని అన్నారు. హోంశాఖ ఎవరికి ఇవ్వకుండా ముఖ్యమంత్రి తన దగ్గరే పెట్టుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ కాళేశ్వరము, ఫోన్ ట్యాపింగ్ ఈ కేసులన్నీ ఉన్నాయి కాబట్టి లా అండ్ ఆర్డర్ తన దగ్గరే పెట్టుకున్నట్టున్నారు. అండ్ మున్సిపల్ కూడా ఎవరికి ఇవ్వడానికి ఆయన ఇష్టపడలేదు. మున్సిపల్ కూడా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటున్నారు, మూసీ అంటున్నారు. సో ఇవన్నీ ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఆర్ సంథింగ్ కాబట్టి ఆయనే తన దగ్గరే పెట్టుకున్నట్టు కనబడుతున్నది. వివేక్ గనులు కార్మిక శాఖట, లక్ష్మణ్కు సంక్షేమ శాఖ, శ్రీహరికి పశుసంవర్ధక, మత్స్యశాఖ, క్రీడలు, యువజన సర్వీసులు. కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు. ఇక దీనికి మొత్తానికి తెరపడ్డది. ఎవరెవరైతే మొత్తం ముఖ్యమంత్రితో సహా ఈ 3 కాక 12 మంది ఉన్నారో వాళ్ళ శాఖల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్న శాఖలు ఏవైతే కొన్ని ఉన్నాయో వాటిని తీసి ఆ 3కి కేటాయించడం జరిగింది. ఇక మిగతా ఏ మంత్రిని డిస్టర్బ్ చేయలేదు. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో ఇగో